శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడిను. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజులు. ఫోన్ నంబర్ 7337226830. 12 ఏళ్ల శత్రువు దొరికారు. జనవరి 29 అమావాస్యలో ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ జీవితాన్ని విషయం తెలిస్తే కనుక మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. వెంటనే చూడండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి 12 సంవత్సరాల యొక్క శత్రువు దొరికారు. మరి ఆ శత్రువు ఎవరు? అలాగే కుంభరాశి వారి జీవితంలో జనవరి 29న ఈ సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి కుంభరాశి వారి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి ఈ రాశి వారి వెంట పడుతున్నారు. వారి వెంట పడటానికి కారణం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా గమనించుకున్నట్లయితే కనుక రహస్య స్వభావాలు అనే చెప్పుకోవాలి. అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. బయట వ్యక్తులతో ఎంతవరకు అయితే విషయాలు తెలియచేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చని పని. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావాలనే చెప్పుకోవాలి. అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతర వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారు. అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదా, వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితోనూ చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి మరీ చెబుతారు. కానీ ఈ రాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు. వీరి సొంత విషయాలను ఇతరులకి చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలను కూడా, సీక్రెట్స్ ని కూడా దాచిపెడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెబితే దాంట్లో నిజముందా లేదా తేలికగా తెలుసుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితం చూసుకున్నట్లయితే కనుక భూమి, వాహన, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎక్కువగా ఉంటున్నాయి. భూముల ధర పెరగడం మూలంగా వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాహనాలకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యాపారాలైనా కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకుల్లో, సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పు చేయకుండా ఉంటారు. ఆ మాత్రం నిజాయితీని మీరు వదిలిపెట్టుకోరు. సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు. మీరు ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమపడుతూనే ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేని వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ మిమ్మల్ని దిగజార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోతే పోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. కానీ మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసినా, వారు మనకి ఈడు కోరుకునే వ్యక్తులని తెలిసినా మళ్లీ గుడ్డిగా ఆ వ్యక్తులని నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా కనుక చేశారంటే సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా జనవరి 29న ఈ తేదీ గనక మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి
ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారు మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయారని ఈ తేదీలో మీకు ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమైపోతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలైతే ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినా కానీ మనతో మాట్లాడాలని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటుంటాం, చూస్తుంటాం. అలాగే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉందో ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే కనుక పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపు తీసుకొని వస్తాయి. మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు చెబుతారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలను ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. చూశారు కదండి, ఈ రాశి వారికి 12 సంవత్సరాల శత్రువు ఎవరో, అలాగే ఆడ మనిషి మగ మనిషి ద్వారా జరగబోయేటటువంటి మేలులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. జరగబోయేటటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలంగా మార్చడానికి ఈ రాశి వారైతే శివారాధన తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. శివారాధనతో పాటు గోమాతను ఆరాధించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. అలాగే శక్తి మేరకు దాన ధర్మాలను చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ప్రతికూలమైన ఫలితాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.